హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇందిరాగాంధీ దేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి. అయితే 1975 సంవత్సరంలో ఇందిరాగాంధీ విధించిన జాతీయ అత్యవసర పరిస్థితి వల్ల ఆమె రాజకీయ జీవితం ప్రశ్నార్థకంలా మారింది. దాదాపు 21 నెలలు కొనసాగిన ఈ జాతీయ అత్యవసర పరిస్థితి వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో ఇందిరాగాంధీపై వ్యతిరేకత తీవ్రత రూపుదాల్చుకుంది. 1970లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ రాజ్ నారాయణ్ చేతిలో ఓటమి చవిచూశారు. ఆ తర్వాత జనతా పార్టీ నేతృత్వంలో మొరార్జీ దేశాయ్ జనతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రాజకీయ అనిశ్చితి వల్ల 1980లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ ఉత్తరాది రాష్ట్రాల నుంచి కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ నుంచి మెదక్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి ఎంపీగా పోటీ చేసి మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డిపై ఘన విజయం సాధించారు.